అందరికీ నమస్కారం. ఈ రోజుతో నేను సింహాచలం అయితే వెళ్ళామని చెప్పాను కదండీ! సింహాచలం దర్శనం అయితే చాలా అంటే చాలా బాగయింది. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ముందైతే బస్సు అయితే వచ్చింది. కానీ అస్సలు ఖాళీ లేదండి. శనివారం కాబట్టి అస్సలు ఖాళీగా లేదు. సో, అయినా సరే దర్శనంకి లేట్ అయిపోతుందని ఫాస్ట్‌గా ఖాళీ లేని బస్సు ఎక్కేసామనమాట. సీట్లు అయితే సూపర్‌గా ఉన్నాయి కానీ మనం కూర్చోడానికే లేవు. బస్ జర్నీ కూడా చాలా స్మూత్‌గా అయితే వెళ్ళిపోయింది. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదండీ! అవే మెట్లు. మీకు కావాలంటే మెట్ల మీద కూడా వెళ్ళొచ్చు అయ్యవారి దర్శనానికి అయితే మనం. సో, ఇప్పుడైతే మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా కొండలు, చెట్లు అవన్నీ చూసుకుంటూ మంచిగా అయితే మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఇలాగ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనకి మెల్లమెల్లగా వ్యూ పాయింట్ అనేది మనకు మంచిగా కనబడుతుంది. అంటే పైకెళ్ళే కొద్దీ మనకి కిందన ఉన్నవన్నీ చిన్నగా కనబడతాయి కదా! సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి బిల్డింగ్స్ ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా చిన్నగా కనబడుతున్నాయి. అలాగే కొండపైన అయ్యవారి గారి నామాలు కూడా వేశారు. అండ్ ఫైనలీ మనమైతే సింహాచలంకి అయితే వచ్చేసాము. బస్ జర్నీ కూడా మంచిగా అయిపోయింది. మనం పైకొచ్చిన తర్వాత అయితే ఫుల్ ఖాళీగా అయితే అస్సలు లేదు. సో, ఇంక మేమైతే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల అసలు గాలి అయితే వేయట్లేదు. ఇంకా అలా మెట్లు ఎక్కుతూ ఉంటే మనకి ట్రాన్స్‌జెండర్స్ అక్కలైతే మనకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు మంచిగా. అక్క దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకొని ఇంకా మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఆ తర్వాత అయితే మనం నామం అయితే పెట్టించుకున్నాం. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. నాకు చాలా అంటే చాలా ఆనందం అయితే వచ్చింది. మీరు నాకు వీడియోలో చూస్తేనే తెలిసిపోతది. నామం కరెక్ట్‌గా రావడము, వీడియో కూడా కరెక్ట్‌గా వచ్చింది. నాకు ఫుల్ హ్యాపీ అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంక బయటకొచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను. కానీ ఆ వీడియోస్ అయితే లేవండి. అనుకోకుండా డిలీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం మెట్లయితే దిగిపోతున్నాం. పూజ అంతా మంచిగా అయ్యింది. ఫుల్ రష్‌గా ఉండడం వల్ల లైన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. పంపించరేమో అనుకున్నాం కానీ పర్లేదండి. దర్శనం అనేది మనకి బాగా అయిపోయింది. మనకైతే మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం అయితే చేసుకున్నాం మేమైతే. ఆ అయ్యవారిని కూడా మనం మంచిగా చూసుకున్నాం కాసేపు. చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఆ రోజు మొత్తం ఫుల్ హ్యాపీగా తలుచుకుంటూ భలేగైతే అయింది రోజు మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ అయితే దిగిపోతున్నాం ఇంక మనం. అప్పటికే నాకు నోరు ఊరిపోతున్నాయి ప్రసాదాలు చూసి. ఆల్రెడీ అక్కడ గుడి దగ్గర కూర్చొని కొన్ని లేపేసాను అనుకోండి. ఇంకా ప్రసాదాల వాసన అయితే ఇంకా మంచిగా ఉన్నాయి. డాడీ అయితే తినేస్తున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందకైతే వచ్చాం బస్ టికెట్ తీసుకోవడానికైతే. అక్కడ బస్ టికెట్స్ ఇంకా కొంచెం టైం పడతాయి అన్నారు. సో, అందుకు కాసేపు వెయిటింగ్ చేసాం అలాగా. కాసేపు అలా వెయిటింగ్ తర్వాత అయితే బస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఎండ బాగా కాసేస్తుందండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే. మనమైతే ఈ బస్ కాదండి ఎలక్ట్రికల్ బస్ అయితే ఎక్కుతాము. అండ్ కొంచెం వీడియో కూడా తీసుకుందామని అలా సైడ్కి వచ్చి ఇలా షాప్స్లో ఉన్న వీడియోస్ అయితే తీసాను. ఇంకా అందులోకి బస్ కూడా వచ్చేసి నేను బస్ కూడా ఎక్కేసాం. ముందు మేమే ఎక్కేసాం బస్ అయితే. అంటే టికెట్ తీసుకుని ముందు స్టార్టింగ్కి మనం నించొని ఉండడం వల్ల బస్ అయితే మనం ఎక్కేసి సీట్లు కూడా దొరికేసాయి. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ అనమాట. కూర్చొని మంచిగా వెళ్ళొచ్చు అని. సో, మంచిగా కూర్చొని మళ్ళీ గుడినంతా మంచిగా చూసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో అని కళ్ళతో మళ్ళీ మంచిగా చూసుకొని ఇంకా సింహాచలానికి అయితే బాయ్ చెప్పేస్తూ లడ్డూ కూడా వేసేసాను. ఇంకా అలా దారిలో వెళ్తుంటే జాంకాయలు, జీడిపళ్ళు అయితే బాగా కనబడ్డాయి. నేను ఎప్పుడు జీడిపళ్ళు అంతగా తినదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి తిన్నాను. సో, మా డాడీని అయితే అడిగాను జీడిపళ్ళు కొను డాడీ అంటే మనం బస్సు ఎక్కేసాం కదా! సో, ఆపి కొనడానికి అయితే అవ్వదు. దారిలో ఎక్కడైనా కనబడితే తీసుకుంటానమ్మా అన్నారు. ఇంకా అలాగా బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఉందండి. నాకు అసలైతే వెళ్ళబుద్ధి లేదు. కాలేజ్ ఉంది కదా అని ఫాస్ట్‌గా వెళ్ళాను కానీ కాలేజ్‌కి ఇంక వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. ఇంక ఎగ్జామ్ కూడా అలౌ చేయరని ఇంక ఉండిపోయాను ఇంటి దగ్గర. వీకెండ్ ఎగ్జామ్ పర్లేదని. సో, ఇంక అలాగా జర్నీ అనేది మంచిగా వెళ్తుంది. నాకైతే అసలు ఇంటికి రాబుద్ధి తెలియదు. ఎందుకంటే అలా అక్కడ భలే ఉంటుంది. వెళ్ళే కొద్దీ మనకి ఇంకా మనశ్శాంతిగా బాగుంటుంది సింహాచలం అనేది. ఇంకైతే ఇక్కడ ఇలా ఇంకా మన బస్ మీద వెళ్తూ ఉండగా వ్యూ పాయింట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఆ కొండలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. చల్లగాలి కూడా బాగా వేసింది. అప్పటికి కొంచెం ఎండలైతే తగ్గిపోయాయి. ఎందుకంటే మనం వెళ్ళొచ్చే టైంకి కొంచెం సాయంత్రంలాగా అయితే అయిపోయింది. అందుకే కొంచెం చల్లగా కూడా ఉంది. మీరు గమనిస్తే విండోస్లో నుంచి ఎండ పోయింది. అది అది సన్ అయితే కాదండి. నా ఫ్లాష్ లైట్ అలా కనబడుతుంది సూర్యుడిలాగా. బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. మంచిగా అయ్యింది దర్శనం అయితే. మీరైతే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి అబ్బా. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. చూసారా మనకి మంచిగా ఇల్లులన్నీ ఎలా కనబడుతున్నాయి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఇలా బస్సులో కాకుండా నడుచుకొని వెళ్తే బాగుండు అనిపించింది. కానీ
ఇంట్లో మమ్మీ కూడా ఉన్నారు, బస్సులో మమ్మీ కూడా ఉన్నారు. సో మమ్మీకి కాళ్ళ నొప్పులు వస్తాయని ఇంకా బస్ మీద వెళ్ళిపోయాము. మా ఇంట్లో ఎక్కువ నడనివ్వరు అనుకోండి, బస్ జర్నీ ఎక్కువ ఇష్టపడతారు. సో నెక్స్ట్ వచ్చేసి కిందకు వచ్చేసి ఇంకా కిందనైతే అలా తీసాం. మాకు తెలియదు ప్రసాదాలు కిందన కూడా ఇస్తారని, బట్ ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. ఇంకా అలా వెళ్తుంటే మా డాడీ కొండలన్నీ చూపిస్తున్నారు, మట్టి కొండలు ఇవన్నీ. ఆపి వీడియో తీసుకోమ్మా అన్నారు కానీ ఇంకా టైం లేదు కదా అని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. కొండలు అయితే భలే చేశారు. ఒకసారి మా డాడీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు మట్టి కొండలు, అందులో చేపల పులుసు చేశాను, బిర్యానీ చేశాను మంచిగా. అండ్ ఇక్కడికి వచ్చేసి బిల్డింగ్లు అయితే కొన్ని కొన్ని పగలగొట్టేశారు. చెప్పాను కదా మా డాడీ నాకు జీడిపళ్ళు కొంటారు అని. అండ్ ఇప్పుడైతే వాటర్ యాపిల్ తీసుకున్నారు, జీడిపళ్ళు కూడా తీసుకున్నారు మంచిగా. నాకు జీడిపళ్ళు ఎక్కువ తిన్నాను ఫస్ట్ కొన్నే తీసుకున్నారు. అండ్ అలాగే కొబ్బరి బొండ కూడా తాగిపిచ్చారు నీరసమైపోతున్నానని. అంతే డాడీ ప్రేమ అంటే అంతే కదండి. ఇదిగోండి మళ్ళీ మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను కదా, నామాల వీడియో అంత ఫేవరెట్ నాకు వీడియో అయితే. మీరైతే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఒక్క లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.